ఈరోజు మనం ఒక మంచి స్నాక్ రెసిపీ చేసుకుంటాం విచ్ ఇస్ వెరీ హెల్దీ. అది ఏంటంటే తాటికాయతో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. రొట్టెలు చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి. సో ఈరోజు మనం ఇడ్లీ చేసుకుంటున్నాము. దాన్ని తీసి ఇట్లా పేస్ట్ కింద మొత్తం తీయడమే పెద్ద టాస్క్ అసలు. అట్లా మంచిగా పేస్ట్ చేసుకున్నాక దాంట్లో మనం కొంచెం బెల్లం అండ్ ఆల్సో ఇడ్లీ చేసుకుంటున్నాం కాబట్టి ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవాలి. రవ్వ ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అంత తెలీదు. సో కొంచెమే యాడ్ చేసుకోండి. అండ్ ఇట్లా టేస్ట్ చేయాలి ఫస్ట్ సరిపోయిందో లేదో. అండ్ మనం ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, దానికి ఫస్ట్ అయితే గీ స్ప్రెడ్ చేసుకుని దాని మీద ఈ పేస్ట్ అప్లై చేసుకోవాలి ఈవెన్గా. దాన్ని నార్మల్గా మనం ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలానే ఇది మనకి చాలా హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.